ఇది కపెర్నహూములో ఉన్నటువంటి పేతురు యొక్క అత్తగారి యొక్క ఇల్లు మనం చూస్తాం. కపెర్నహూములో ఈ కపెర్నహూములో ఉన్నటువంటి సిటీ మొత్తంలో ఇది సిటీని మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు కపెర్నహూము యొక్క సిటీ ఈ విధంగా ఉండేది. ఇక్కడ యేసు ప్రభు ప్రసంగం చేసినప్పుడు, సువార్త ప్రకటించినప్పుడు ఎవ్వరూ నమ్మలేదు. అప్పుడు యేసుక్రీస్తు నువ్వు పాతాళమునకు దిగిపోవుగాక అని ఇక్కడ సెలవిచ్చాడు. అదేవిధంగా అప్పటి సమాజ మందిరం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఈ కపెర్నహూములో, ఈ యొక్క కపెర్నహూములో ఈ సమాజ మందిరంలోనే యేసుక్రీస్తు కూడా వాక్యం బోధించినట్టు మనం బైబిల్ గ్రంథంలో స్పష్టంగా చూస్తాం. కొన్ని వేల సంవత్సరాల క్రితం అయినటువంటి ఈ కట్టడాలు మనకి ఈ విధంగా కనపడుతూ ఉన్నాయి. బైబిల్లో రాయబడిన ప్రతి ఒక్క మాట సత్యమని దీని ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక.